ఓలా ఓపెన్ చేస్తాం కానీ పేరుకే ఓపెన్ చేస్తాం ఓలా, కానీ ఓలాలో ఒక రైడ్ పడట్లేదు. ఒక్కోసారి మంచిగా పడితే అరే నేను ఇంకా మా అన్నానో లేదో రైడ్ పడుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. చలో చాలా రోజులైతే అయిపోతుంది మనం ర్యాపిడో జేక్ అయితే ఆల్మోస్ట్ 1.5 month అనుకుంటాను హెల్త్ అయితే 1.5 month అవుతుంది. ప్రజెంట్ మనకి టైం వచ్చేసి 6:23 అయితే అవుతుంది. ఒక రైడ్ అయితే వచ్చేసింది ర్యాపిడోలో. జస్ట్ అట్లా ఓపెన్ చేయంగానే వచ్చింది. ఎంత ఇదైతే మనకి రామచంద్రపురంకి అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 15 kilometers ఏమో ఉందనుకుంటా డ్రాప్ పైనకి. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. పికప్ దగ్గర కూడా వచ్చేసినాం ఆల్మోస్ట్. అన్న ర్యాపిడ్ అన్న ఓకే. లెట్స్ గో. మనం కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి 15 kilometers హాఫ్ అన్ అవర్ టైం అయితే చూపిస్తుంది. హాఫ్ అన్ అవర్. చలో ఇంకా ఆయన ఈరోజు అయితే ఫుల్ కూడా చేయను అనమాట. ఫుల్ అంటే ఫుల్ కాదు, ఆల్మోస్ట్ 11 దాకా చేస్తా. 11 నుంచి క్లోజ్ చేసేస్తా. అరే ఇది క్లోజ్ చేయలేదు నేను. ఎందుకంటే కొంచెం ఎండలు కూడా గట్టిగానే ఉన్నాయి కాబట్టి జల్దీ క్లోజ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ మనకి. అంటే 11 లోపలే అనమాట. ఇంకా 11 లోపల మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తే అంత వడ్డీ చేసుకొని ఇంక వెళ్ళిపోవడం. ఇంకా చలో ఇంకా వెళ్ళి కస్టమర్ అయితే డ్రాప్ చేసేద్దాం. ఈ లెఫ్ట్ అన్న ఇక్కడేనా? లొకేషన్ ఆడ ఆగిపోయింది. ఎటు వెళ్ళాలి? అవునా, 169. ఓకే అన్న, థ్యాంక్ యూ. చలో మనకి రైడ్ అయితే ఏంటో 169 రూపీస్ అయితే వచ్చింది. ఎంత కట్ చేసాడు? 17 రూపీస్ కట్ చేసుకున్నాడు. సూపర్ సూపర్. అంటే 150. ఓకే, ఓలా కూడా ఓపెన్ చేద్దాం. ఇక్కడ నుంచి రైడ్ వస్తే సెట్. ఇంకా లెట్స్ గో ఫ్రెండ్స్. మనకి ఒక 15 minutes తర్వాత అయితే ఒక రైడ్ అయితే వచ్చింది. ఇటేనా ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఒక రైడ్ అయితే వచ్చింది మనకి. పికప్ వచ్చేసి 1.3 kilometers అయితే చూపిస్తుంది. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇలా లేటుగా ఉంటే ఎట్లాగా మనం చేసేది కొంచెం ఏమంటారు అంటే షార్ట్ టైం కదా. ఆ షార్ట్ టైంలో ఎంత లేటుగా ఉంటే ఫస్ట్ వచ్చే ఒక 2 రైడ్లు వచ్చాయి, కానీ అవి షార్ట్ రైడ్. ఎంత 1 kilometer పికప్, 1 kilometer డ్రాప్. ఆ రైడ్ వేస్ట్ అని చెప్పేసి ఇంకా వెయిట్ చేసిన 10-15 minutes దాకా వెయిట్ చేసి ఇప్పుడు ఒక రైడ్ వచ్చింది. దాన్ని యాక్సెప్ట్ చేసిన. అబ్బా ఈ చిన్న గల్లీలో అన్నీ. ఇంకా చలో ఇంకా మనం వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇంకా ఇప్పటి నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తా డైలీ వీడియోలు పెట్టాలి. మనకి ఇప్పుడిప్పుడే ఛానల్ గ్రో అవుతుంది కాబట్టి మళ్ళీ ఆఫ్ చేసి ఎగ్జామ్స్ వచ్చినప్పుడల్లా ఒక 1 month దాకా గ్యాప్ వచ్చేస్తుంది. ప్రతిసారి అట్లాగ అయిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 month, పోయినసారి ఒక 1 month. ఈ 2 months మొత్తం టైం వేస్ట్ అయిపోయింది. మంచిగా 2 months అవి ఉంటే మనకి మంచిగా ఇన్కమ్ జనరేట్ అవుతుంటుంది. అదిగాక మనకి యాడ్సెన్స్కి అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట. పిన్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయకపోవడం వల్ల మనకి అవి తగ్గిపోతుంది అన్నమాట. వ్యూస్ తగ్గిపోయినాయి, వాచ్ టైం తగ్గిపోయింది, అన్నీ తగ్గిపోయినాయి. లెట్స్ గో. ఇంకా 1190. ఓకే,
చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి డ్రాప్ వచ్చేసి 7.1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. నైన్టీన్ మినిట్స్ అయితే టైం చూపిస్తుంది. లెట్స్ గో, ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 79 రూపీస్ అది వచ్చింది. కస్టమర్ ఆన్లైన్లో కొట్టాడు కాబట్టి మనకి ఇక్కడ టైం అడుగుతుంది. లెట్స్కు ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన ర్యాపిడోలో. ఇది స్మాల్ రైడ్, ఐ థింక్ 5 కిలోమీటర్స్ అంతే ఉంది డ్రాప్ అయితే. మనకి పికప్ ఏమో 1.3 కిలోమీటర్స్ అయితే ఉంది. లాస్ట్ రైడ్కి మనకి 79 కదా, ఎంత 6.3 రూపీస్ ఎంత కట్ చేశాడు. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఓకే, మాట్లాడుతున్నాను. ఓటీపీ చెప్పరండి. 1503. ఓకేనండి. ఒక 20 మినిట్స్ పడుతుందండి. ఏది పార్సల్ తీసుకొని రావాలా లేకపోతే కస్టమర్? ఒకసారి అయితే మీ నెంబర్ చెప్పరా నాకు. 6304792 ఓకే అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి. చలో మనకైతే ఇది పార్సల్ అనుకున్నా. కస్టమర్ కదా మనకి పార్సల్ ఇచ్చారు. ఓరు బాబు, ఇటు నుంచి వెళ్ళాలా? చలో వెళ్ళైతే ఈ పార్సల్ అయితే ఇచ్చేద్దాం. మీరేనా? ఇది అమౌంట్ ఫోన్పే 70 అండి. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 70 రూపీస్ అయితే వచ్చింది. రైడ్లు అయితే మనకి స్లోగానే ఉన్నాయి. లాస్ట్ రైడ్ మనకి 7.3 కట్ చేశాడు అమౌంట్. చలో ప్రజెంట్ అయితే మన నిజాంపేట ఎక్స్ రోడ్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నా, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 154 రూపీస్ అయితే వచ్చింది. ఇందులో ఎందుకు కట్ చేసాడు మనవాడు? 14 రూపీస్ కట్ చేసుకున్నాడు. ఏం చేయాలరా నేను? ఓలా ఓపెన్ చేద్దాం. ఓలా ఓపెన్ చేస్తాం, పేరుకే ఓపెన్ చేస్తాం ఓలా, కానీ ఓలాలో ఒక రైడ్ పడట్లేదు. ఒకసారి మంచిగా పడితే అరే నేను ఇంకా మా అన్నానో లేదో రైడ్ పడుతుంది. ఎక్కడికి? అటు సైడ్ వద్దులే. ఇదే అంటారా? ఇండియన్ మిల్క్లో ఉంది రోడ్డు. లెట్స్ గో. ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఇది మనకి పికప్ వచ్చేసి 1.4 అయితే చూపిస్తుంది. ఇటు సైడ్ అయినా కమాన్. ఓకే, ఎక్కడికంటే మనకి ఇది రిటర్న్ మనకి ఇక్కడికి మియాపూర్ క్రాస్ రోడ్కి అయితే వచ్చింది రైడ్ అయితే. లెట్స్ గో. ఇంకా క్యాన్సిల్ చేయకుండా చాలు, జల్దీ వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం.
64449. ఓకే, బై హాఫ్ అన్ అవర్ బై. చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మన ఎగ్జాక్ట్గా హాఫ్ అన్ అవర్ అయితే టైం చూపిస్తుంది. సేమ్ ఇందాక మనం పిక్ చేసి ఫస్ట్ రైడ్ ఇందాక రైడ్ 14 కిలోమీటర్స్, ఇప్పుడు కూడా 14 కిలోమీటర్స్. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేది. 135. ओके थैंक यू. वो कैमरा है भाई, तो इसका क्या करते हो? यूट्यूब चैनल है मेरे को. अच्छा ओके. हाँ ये वैसे कैमरा है कितने का? ये वाला हाँ. ये 9K. अच्छा 9,000. 9,000. ओके. इसमें मतलब वो आता होगा अच्छा, क्लियरिटी अच्छी होगी. हाँ क्लैट अच्छे हो गए. ओके, तो फिर ब्लॉग बनाते हो क्या? हाँ आओ भाई ब्लॉग बनाते. सही. చలో మనకి లాస్ట్ రైడ్ అయితే 134 రూపీస్ అయితే వచ్చింది. ఒక టైం అయితే 9:42 అవుతుంది. ఒక రైడ్ మా ఇంటి సైడ్ వేస్తే బాగుంటుంది. చలో ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. మా ఇంటి సైడ్ వచ్చింది రైడ్ అయితే. కస్టమర్ని అయితే పిక్ చేసేసుకొని వెళ్ళిపోదు. ఓరు బాబు ఎట్రా ఇది. ఓకే అన్న 72 అన్న. ఓకే థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 72 రూపీస్ అయితే వచ్చింది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 10 అయితే అవుతుంది. ఇంకా క్లోజ్ చేసేస్తున్నా. మణికొండ గోల్కొండ ఎన్ని కిలోమీటర్స్ తిరిగినామో కూడా చూద్దాం. నేను 4,488.54 మైనస్ ప్రజెంట్ వచ్చేసి 48,926 72 కిలోమీటర్స్ అయితే తిరిగినాం. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.